ఒంటిమిట్టలో పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి మైనస్ గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకెపాటి అమరనాథరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. 30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ పట్టు సాధించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. రాజంపేట టీడీపీ నేతల అనైక్యతే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే నేతల మధ్య విభేదాలు, నాయకత్వ లోపం బయటపడింది. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగలరాయలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. మరో నేత మేడ విజయభాస్కర్ రెడ్డి అలియాస్ బాబు మండలం వైపు కన్నెత్తి చూడడం లేదు. టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారాయి. ఎన్నికలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించిన స్థానిక నేతల్లో ఆశించిన ఐక్యత రాకపోవడం సైకిల్ పార్టీకి మైనస్ గా ఉంది. వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో ఇంకా మండల వాసులు గుర్తించలేకపోతున్నారట. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉంది. ఎన్నికల్లో ప్రభావితం చేసే మరో సామాజిక వర్గమైన బలిజలు టీడీపీకి ఓటేయమంటూ అల్టిమేటం జారీ చేశారు. వారిని బుజ్జగించే సరైన పేదకాపులు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. 5-6 మంత్రులు, కార్పొరేటర్లు, చైర్మన్లు ఉంటున్నా ప్రచారాలకే పరిమితం అవుతున్నారు. ఇక వైసీపీ ప్రచారం కోసం మాజీలంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఏకపక్ష నిర్ణయాలు కూడా సైకిల్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఒంటిమిట్టలో వైసీపీని అందలమెక్కించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట.